పార్లమెంటు సాక్షిగా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ మేము ఇన్ని కోట్లు డబ్బులు ఇస్తున్నామని చెప్తూ దానికి గాను అదే స్టేట్మెంట్లో ఇది కేవలం 41 మీటర్ల ప్రాజెక్టుగా పేర్కొంటూ దానికి నిధులు ఇస్తున్నాము అంటే ఏమిటర్థం? అంటే ఇది ఒరిజినల్గా రూపొందించిన 45 మీటర్ల ప్రాజెక్టుగా మేము చేయడానికి ఇష్టపడటం లేదు, మీరు 41 మీటర్లకే దీని వాటర్ స్టోరేజ్ కెపాసిటీని తగ్గించుకోకపోతే ఈ నిధులు రావు అన్నట్టు వాళ్ళు చెప్తుంటే ఒక్క ఎంపీ నోరు విప్పలేదు. అసలు ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిపోతుంది, ఇది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ కానే కాదు, పోలవరం మాకు జీవనాడి, మీరు ఇలా చేస్తే దాంట్లోంచి జీవం తీసేస్తున్నారు అన్ని ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదు. నిన్న కూడా ఆన్ 4th 12 అంటే 4వ తేదీ మొన్న మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వీళ్ళు ఇచ్చిన ఒక ఆన్సర్లో ఈ ప్రాజెక్టు టోటల్ కాస్టు 30,000 కోట్ల 436 మాత్రమే అని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ కాస్ట్ 55,000 కోట్ల నుంచి 33,000కే ఎలా కుదించబడింది? ఎందుకంటే 45 మీటర్ల ప్రాజెక్టుగా నీటి నిల్వ ప్రాజెక్టుగా మేము దీన్ని చేయబోవటం లేదు, 41 మీటర్ల ప్రాజెక్టుగానే దీన్ని చేయబోతున్నాము. 25,000 కోట్లు R&R ప్యాకేజ్ ఎవరికైతే అడిషనల్గా సెకండ్ ఫేజ్లో కొంతమంది అన్నట్టుగా ఇవ్వాలనుకున్నారో అది మేము ఇవ్వబోవటం లేదు, ఈ ప్రాజెక్ట్ సైజును తగ్గిస్తున్నాము, ఇది 194 టీఎంసీ ప్రాజెక్టు కాదు 114 టీఎంసీ ప్రాజెక్టుగా మాత్రమే మేము దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నాము అని చెప్పకనే చెప్తున్నారు. అంటే దీన్ని ఒక రిజర్వాయర్గా తయారు చేస్తున్నారు. అయినా ఒక్క ఎంపీ మాట్లాడా? ఒక్కరైనా ఎత్తారా ఈ టాపిక్? ఎందుకు మాట్లాడటం లేదు? మరి మీరు ఎంపీలుగా ఎందుకున్నారు? పోలవరం ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టుకు కూడా మీరు పనికి రాకపోతే మరి మీకు ఎందుకు పదవులు? అమరావతి రాజధాని, కొత్త రాజధాని నిర్మాణం చేయాలి అన్నది విభజన హామీలో చట్టం ప్రకారం మన అష్యూరెన్స్ అయితే, అమరావతి ఇంతవరకు మనకంటూ ఒక రాజధాని లేదు. అమరావతి ప్రాజెక్టు, అమరావతి రాజధాని ఇప్పటికీ కూడా చంద్రబాబు గారు చెప్తున్న దాని ప్రకారం అయితే 91,000 కోట్ల నిధులు దీనికి కావాలి అంటున్నారు. దాంట్లో 60,000 కోట్లు అప్పులు తెచ్చారట, ఇంకో 30,000 కోట్లు కూడా అప్పులే తీసుకొస్తారు. అంటే పూర్తి నిర్మాణ బాధ్యత, ఈ భారము, ఫైనాన్షియల్ భారము మొత్తము కేంద్రానిదైతే అదేది సంబంధం లేదన్నట్టు, మనకు ఆ హక్కే లేదన్నట్టు మనం అప్పులు తెచ్చుకొని రాజధాని కట్టుకుంటున్నాం. ఇది ఎక్కడి విడ్డూరం? మనకి ఏం అవసరం అప్పులు తెచ్చుకోవడానికి? ఈ అప్పులు తెచ్చుకుంటున్నామంట, మళ్ళీ ఈ అప్పులు తీర్చడానికి మళ్ళీ మన రాజధాని భూములే అమ్ముతామంట. ఇది ఎక్కడి సోద్యం? నిన్న 2 డిసెంబర్ 2025 పార్లమెంట్లో కమిటీ ఆఫ్ గవర్నమెంట్ అష్యూరెన్స్ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఈ రిపోర్టు ప్రకారము ఈ కమిటీ ఆఫ్ గవర్నమెంట్ అష్యూరెన్స్ వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే, అసలు గవర్నమెంట్ ప్లాన్స్ ప్రకారము రాష్ట్రానికి, ఈ రాజధానికి ఏదైనా మేలు చేసే ఉద్దేశం మీకు ఉందా లేదా? దీంట్లో ఇంగ్లీష్లో ఉంది, ఐ విల్ జస్ట్ రీడ్ ఇట్ అవుట్. The committee emphasizes the assurances made on the floor of the House that they must be pursued with seriousness. Emphasizes the assurances made on the floor of the House. ఇది ఏమిటి అంటే, చంద్రబాబు గారు 2019లో అధికారంలోంచి దిగిపోక ముందు అరుణ్ జైట్లీ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్పిన మాట ప్రకారము 51,000 కోట్ల రూపాయలకేమో చంద్రబాబు గారు డిపిఆర్, అమరావతి డిపిఆర్ పంపించారట. అది మేము పరిశీలిస్తున్నాము అని అరుణ్ జైట్లీ గారు అప్పుడు చెప్పిన మాట. అంతే. దాని తర్వాత 2019 నుంచి అసలు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అసలు సమన్వయమే లేదు అన్నట్టు ఈ కమిటీ చెప్పిన దాని ప్రకారము అమరావతి ఒక జాతీయ ప్రాజెక్టే, అమరావతి ప్రాజెక్టుకి తొలుత కేంద్రం హామీ ఇచ్చిన ప్రాజెక్టే, కానీ ఇంతవరకు ఏమీ జరగలేదు. ఎందుకు జరగలేదు అని ఈ కమిటీ ఆన్ గవర్నమెంట్ అష్యూరెన్సెస్ వాళ్ళు తయారు చేసిన రిపోర్ట్లో మొన్న అడుగుతున్న మాట ఏమిటంటే, ద కమిటీ క్వశ్చన్డ్ వెదర్ ద కరెంట్ గవర్నమెంట్ ప్లాన్స్ టు రిలీజ్ అడిషనల్ ఫండ్స్ యాజ్ రిపోర్టెడ్ and whether any financial roadmap has been established to support the state.
It also raised concerns about the state's increasing borrowings. అంటే అప్పులు చేస్తున్నారు. The committee is raising its concerns ఎందుకని అప్పులు చేస్తున్నారు అని. And the lack of the visible revenue generation mechanisms to repay such debts. ఈ అప్పులన్నీ ఎలా తీరుస్తారు అని అడుగుతుంది ఈ కమిటీ. The lack of visible revenue. Members also stressed that this situation has been repeatedly raised in Parliament and that the central government must honor its promises. Central government తను ఇచ్చిన ప్రామిసెస్ ను ఆనర్ చేయాలి అని ఈ కమిటీయే చెప్తుంది. కమిటీ ఆన్ గవర్నమెంట్ అష్యూరెన్సెస్ అని మొన్న డిసెంబర్ 2వ తేదీన. మరి ఏం చేస్తున్నారు? బీజేపీ ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? మన ఎంపీలు ఏమైనా అడుగుతున్నారా? మనకి ప్రత్యేక హోదా అన్నది ఒక చెక్ లాంటిది. ఈ చట్టం అన్నది ఒక చెక్ లాంటిది. మనము చెక్కు పట్టుకొని కూర్చొని ఉన్నాం. చెక్కు మన చేతిలో ఉంది, కానీ దాన్ని ఎన్కాష్ చేసుకోలేకపోతున్నాం. ఏం లాభం ఉంది అని అడుగుతున్నాం. మాకు ఒక చట్టం చేశారు, ఇన్ని హక్కులు మాకు ఇచ్చారు, ఇన్ని హామీలు మాకు ఇచ్చారు. ఈ హామీలు, ఈ అష్యూరెన్స్లు అన్నీ మా హక్కు అయినప్పుడు, మా బిడ్డల హక్కు అయినప్పుడు దీన్ని ఎన్కాష్ చేసుకోలేకపోతే, దీనికి ఒక రూపం దాల్చకపోతే ఇవన్నీ ఇచ్చి ఏం లాభం? కడప స్టీల్ ఫ్యాక్టరీ అన్నారు, అదొక శంకుస్థాపనల ఫ్యాక్టరీగా మిగిలిపోయింది. ఇప్పటికీ 2 ముఖ్యమంత్రులు 4 సార్లు శంకుస్థాపనలు చేశారు. నిజానికి సెయిల్ ద్వారా కడపలో ఒక స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలి అన్నది విభజన చట్టంలో ఉన్న ఒక హామీ. అంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్గా కడపలో ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఉండాలి అన్నది విభజన హామీ. పబ్లిక్ సెక్టర్ యూనిట్ అండి. సో పబ్లిక్ సెక్టర్ యూనిట్ గాలికే పోయింది. ఇప్పుడు దాన్ని జిందాల్ చేత చేపించాలి అని 2 ముఖ్యమంత్రులు తపన పడుతున్నారు. పబ్లిక్ సెక్టర్ యూనిట్గా ఉండాల్సిన ఒక పెద్ద ప్రాజెక్టు, ఒక స్టీల్ ఫ్యాక్టరీని మీరు ఒక ప్రైవేట్ సెక్టర్గా తయారు చేస్తుంటే ఇది అన్యాయం కాదా? అంటే విశాఖ స్టీల్ ఎలా ఉందే ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్గా మన రాష్ట్రానికి ఒక తలమానికంగా, అలా ఉండాల్సింది కడపలో ఒక స్టీల్ ఫ్యాక్టరీ. దాన్ని మీరు పట్టించడం లేదా? దుగ్గరాజుపట్నం పోర్టు 8,000 కోట్ల రూపాయలతో కేంద్రమే నిర్మించాలి అన్నది విభజన. మరి కనీసం ₹1 అయినా ఇచ్చారా? కనీసం డిపిఆర్ అయినా తయారైందా? బుందేల్ఖండ్కు ఇచ్చినట్టుగా మనకు కూడా 7 జిల్లాలకు, అంటే రాయలసీమలో కొన్ని వెనుకబడ్డ జిల్లాలకు, ఉత్తరాంధ్రలో వెనుకబడ్డ ఉన్న జిల్లాలకు 25,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలి అన్నది విభజన హామీ అయితే కనీసం దాంట్లో 10%, 5% కూడా ఇచ్చినట్టు లేరు. ఇలా ఒక్కటంటే ఒక్క విభజన హామీ అయినా మనం నెరవేర్చుకోగలిగామా అంటే, కనీసం విజయవాడ విశాఖపట్నం మెట్రో రైలు విభజన హామీ అయితే ఇప్పటికీ కూడా దాని మీద హడావిడి చేస్తూనే ఉన్నారు, కానీ మెట్రో రైలు అయితే లేదు. సొంత మీడియా, కూటమి సొంత మీడియాలు కూడా మెట్రో రైల్లో 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి వేస్తున్నారు అని వాళ్ళే రాస్తున్నారు. మరి ఏం సాధించినట్టు? విశాఖ రైల్వే జోన్ పూర్తి అయిపోయింది అంటారు కానీ ప్రారంభించరు. ఏం లాభము? విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు, ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా? మరి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? మనం ఎలా బాగుపడాలి? ఇన్ని విభజన హామీలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, నేను చెప్పనివి కూడా చాలా ఉన్నాయి విభజన హామీలు. కానీ ఆ రోజుల్లోనే 5 లక్షల కోట్ల విలువ చేసే హామీలు ఈ చట్టంలో మనకి ఇచ్చారు. అంటే మనం చెక్కు పట్టుకొని కూర్చొని ఉన్నాం. ఎప్పటి డేటెడ్ ఇది? 2014లో ఒక చెక్కు మీద డేట్ రాశారు, విభజన చట్టం అని రాసి 5 లక్షల కోట్ల రూపాయలుగా దాని విలువ ఉంటే ఆ చెక్కు మనకిస్తే ఆంధ్ర రాష్ట్రానికి అది మనం పట్టుకొని కూర్చున్నాం. ఇంతవరకు ఎన్కాష్ అవ్వలేదు. కనీసం 10% అయినా విభజన హామీలలో మనకు అమలు అయిందా అంటే ఇంతవరకు 10% కూడా అవ్వలేదు. మరి మన ఎంపీలు ఎందుకు? గుడ్డి గుర్రాలకు పళ్ళు దొమ్మడానిక? గాడిదలు గాయడానిక? ఎందుకున్నట్టు?